బిగ్ బాస్ సీజన్ 8 లో 4వ వారం ఎలిమినేషన్ లో భాగంగా సోనియా తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చింది. అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హౌస్ మేట్స్ గురించి ఒక్కొక్కరి గురించి ఏం మాట్లాడిందో చూసేద్దాం. ముందుగా హోస్ట్ నాగార్జున, మీ చిన్నోడి దగ్గర నుంచి మొదలెడతాం. మీ చిన్నోడైన పృథ్వీ గురించి ఏం చెప్తావు అంటే, పృథ్వీకి కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ సార్. అలాగే తన మనసు వెన్న. తను నన్ను చూసుకునే విధానం చాలా బాగుంది. చాలా కేరింగ్ గా ఉంటాడు. పృథ్వీ, నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టు. ఎవరికైనా సరే ఇచ్చి పడేసే. ఎవరితోని అనేది బాండింగ్ పెట్టుకోకు. ఏదైనా సరే ఈ సీజన్ రన్నర్ నువ్వే అవ్వాలంటూ ఆల్ ద బెస్ట్ తెలియచేసింది పృథ్వీకి. మరి మీ పెద్దడు గురించి ఏం చెప్తావు అంటే, కాసేపు నిఖిల్ చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది సోనియా. ఇక నిఖిల్, నిన్ను ఒక్కటే చెప్తున్నాను, ఈ సీజన్ విన్నర్ నువ్వే. నిన్ను చూసి అందరూ భయపడుతుంటారు హౌస్లో. టాస్కుల్లో అందరికీ ఇచ్చి పడేసే. నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. తనను చూసి నేను చాలా నేర్చుకోవాలనుకున్నానంటే మరెందుకు నేర్చుకోలేదంటే, నేర్చుకునే లోపే నన్ను బయటకు తీసుకొచ్చేసారు సార్ అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యింది. మా ఇద్దరి మధ్య బంధం అందరికంటే ఎక్కువ సార్. ఏదేమైనా సరే నాన్న మిస్ యూ అంటూ సోనియా అంటే, మిస్ యూ టు నాన్న అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. అలాగే కప్పు ముఖ్యం బిగులంటూ 10కి 100 సార్లు చెప్పుకొచ్చింది నిఖిల్కి. ఇక మణికంఠ గురించి ఏం చెప్తామంటే, వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. క్లారిటీ లేని మనిషి హౌస్లో ఎవరైనా ఉన్నారు అంటే అది వాడే. వాడికి ఒక్క దాని మీద క్లారిటీ ఉండదు. అప్పటి వరకు మా మీద డెసిషన్ తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళే తీసుకున్నారని మాటలు మారుస్తాడు. వీడికి నాకు అక్క తమ్ముడుకున్న బంధం ఉంది. కానీ వీళ్ళలో మైనస్ ఏంటంటే, వాడు ఏం చెయ్యాలి ఏంటనేది క్లారిటీ లేకుండా హౌస్లో బతుకుతున్నాడు సార్. వాళ్ళలో ఉన్న మైనస్ అదే. మణికంఠ అవకాశం ఒక్కసారే వస్తుంది. నేను ఎలాగో యూస్ చేసుకోలేకపోయాను. నువ్వు కూడా యూస్ చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మణికంఠ అంటూ చెప్పుకొస్తే, థ్యాంక్ యూ అక్క అంటూ మణికంఠ సోనియాని అన్నాడు. ఆ తర్వాత మరి విష్ణుప్రియ గురించి ఏం చెప్తావు అంటే, విష్ణుప్రియ, తెలుసో తెలియకో నేను నొప్పించుంటే ఐఎమ్ సారీ. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే జనాలకి నేను నచ్చలేదు. నువ్వు అక్కడ ఉన్నావు అంటే జనాలకి నువ్వు నచ్చావు. నేను ఏది కూడా కావాలని చెయ్యలేదు. అనుకోకుండా జరిగిన తప్పులే. పెద్ద మనిషితో నన్ను క్షమించు అంటూ ఎప్పుడూ లేనంతగా ఎమోషనల్గా మాట్లాడింది విష్ణుప్రియతో. అలాగే ప్రేరణ గురించి ఏం చెప్తావంటే, ప్రేరణకి కొంచెం నోడుదూల ఎక్కువ సార్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటుంది. తన టాస్క్లు ఏదో ఆడుతున్నాను అనుకుంటుంది కానీ అంత పెద్దగా ఏమీ ఆడలేదంటూ ప్రేరణ గురించి కొంచెం షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి నాబిల్ గురించి ఏం చెప్తావంటే, నాబిల్ గురించి నేనేం చెప్పాను సార్. తను అవసరం ఉంటే ఒకలా ఉంటాడు, అవసరం లేకపోతే ఒకలా ఉంటాడంటూ నాబిల్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి టాప్ 5లో ఎవరుంటారు చెప్తావంటే, ఖచ్చితంగా మా చిన్నోడు పెద్దోడు ఉంటారు సార్. ఆ తర్వాత విష్ణుప్రియ, యష్మి, అలాగే ఓం ఆదిత్య అన్నాన్ని చెప్పుకొచ్చింది. మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద సోనియా నిఖిల్ గురించి, పృథ్వీ గురించి మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.